వారణాసి టైటిల్ కొట్టేశారు కదా మీరు. నాదే వాళ్ళు కొట్టినట్లు లెక్క యాక్చువల్లీ చెప్పాలంటే. రామ రామ అలా అంటే జనాలు ఊరుకుంటారా? బికాజ్ నేను 3 years బ్యాకే నేను అది ట్రైలర్ రిలీజ్ చేశాను అండ్ 5 months ago ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది. అది వారణాసి అనేది వారణాసి కింద క్యాప్షన్ వచ్చేసి ద కాజ్ ఆఫ్ డెత్ అనమాట. వారణాసి అంటే యాక్చువల్లీ ఒక 14-year-old గర్ల్ని ఒకటి రేప్ చేస్తాడు, దాని మీద తీసాను యాక్చువల్లీ మూవీ. ఎస్, వారణాసి. నిజంగా వారణాసి అనగానే అందరికీ గుర్తొచ్చేది కాశీ. అఫ్ కోర్స్ శివుడు, అఫ్ కోర్స్ బాడీస్, అఫ్ కోర్స్ అక్కడ కాలడం, అక్కడ నదులు, ఆ బోట్, ఇవన్నీ కూడా అదొక డిఫరెంట్ ప్రపంచం వారణాసి కదా. అంటే ఒక యంగ్స్టర్ అయ్యండి ఒక మంచి లవ్ స్టోరీనో, ఒక మంచి లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీనో, లేదా ఒక మంచి కమర్షియల్ హిట్ అంటారు, కానీ మీరు ఏంటండి కంప్లీట్గా అంటే అరే ఇంకా అన్నీ వదిలేసిన వాడికి కాశీ దిక్కురా అంటారు, అలా వారణాసి మీద పడ్డారు. అంటే వారణాసి యాక్చువల్లీ టైటిల్ ఒకటే తీసుకున్నాను నేను. వారణాసి అనేది జస్ట్ ఫర్ టైటిల్ అంతే. వాడి పేరు వారణాసి ఇస్ క్యారెక్టర్స్ నేమ్ అనమాట. టైటిల్ రోల్ నరసింహ అని అతను ప్లే చేశాడు. యా, ఇందులో ఏం జరుగుద్దంటే వారణాసి అండ్ సిస్టర్ గౌరీ, తనకు ఒక ఫ్రెండ్ కృష్ణ అని ఉంటుంది, ఆ అమ్మాయికి 12-year-old గర్ల్, 12 or 14-year-old. ఒకసారి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వీడికి కొంచెం కులం పిచ్చి,